స్వాగతం. జనక, నేను మేకప్ అయ్యేసరికి కొంచెం ఆలస్యమైంది. వెళ్ళి మొదలు పెట్టండి. కుపుత్ర, నువ్వక్కడ మేకప్ అయి వచ్చేసరికి ఇక్కడ మేకప్ అయిపోయింది. అటులనా బావగారు, మేము చుట్టుకు మళ్ళీ ఖాళీ కట్టండి. అశుభ మాటలు. అసలు దీనికి అంతటి కారణం ఎక్కడా? ఏంటి నువ్వు. బాగుంది, నేనేం చేశాను? ఏం చేసావా? దీన్ని కడుపుతో ఉన్నప్పుడు సినిమాలు చూచావుకి అని నెత్తి నోరు మొత్తుకున్నాను. అంతటితో ఆపావా? కరెక్ట్ గా డెలివరీ టైంలో సినిమాకి వెళ్ళావు, అక్కడ వీడిని కన్నావు. అప్పటి నుంచి వీడు అమ్మా అమ్మ అంట మానేసి సినిమా సినిమా అంట మొదలు. ఇది ఎక్కడ కూడా అల్లుడు బంగారం వద్దంటాడేమిటి? అల్లుడు గారు మేలిం బంగారం. అయితే కరిగించి ఉంగరాలు చేయించుకో. మీరు నోరు మోస్తారా? ముందా కత్తి దించిన సురక. ఈ కర్రవాలం చే నీ శిరస్సును ఖండించాలని కోరిక ఉన్నదిరా. నీ అమ్మకడు మాట ఈ దిక్కుమాలి కోరికేమిట్రా? ఆ సాగేటి రాజు బచ్చని శిరసము దుమ్మనక, రాజు వచ్చే శిరస్సును దుమ్మనక, రాజు వచ్చే శిరస్సును దుమ్మనక, రాజు వచ్చే బాత్రూమ్ లో సోప్ బాక్స్ ఉందో లేదో. నానా నానా నానా, ఏంట్రా? నువ్వు చచ్చిపో. నేను చచ్చిపోవాలా? అంటే నేను చచ్చిన తర్వాత ఈ కొంప కూడా అమ్మేసుకుని ఆ డబ్బుతో సినిమా తీద్దామని. నేనేమంత ఎర్రి పప్పను కాదు, నేను చచ్చినా చావను. అబ్బా అది కాదు నాన్న, ఇప్పుడు నాకు సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది. వచ్చిందా? అనుకో. ఉమ్. అందులో తండ్రి చచ్చిపోయిన ఘట్టం ఉందనుకో, అప్పుడు నేను ఎలా యాక్టింగ్ చేయాలో ట్రైల్ వేసుకుంటా. అందుకని టెంపరీగా నువ్వు చచ్చిపో. ఏంటన్నా ఎవరి నటనా కౌశల్యం చూసుకోవడం కోసమని నేను టెంపరీగా చచ్చిపోవాలా? యా. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే మీ అమ్మ ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను పర్మనెంట్ గా పిచ్చాసుపత్రిలో పడేస్తే యాదవా అని అన్నట్టు ఏ నీళ్ళు చల్లారిపోతున్నాయిరా. నేను స్నానం చేసి వస్తాను, అంతవరకు నువ్వు కొంపలోనే లేడు. నా ఫాదర్ నా మూడంతా అవుట్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? పద. ఇప్పుడు చూడు ఏ యాక్టింగ్ చేస్తాను, వేసుకో. నాన్నో నాన్న, నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయా నాన్నో. నాన్న నన్ను పొగక్కాన్ని కొట్టుకెళ్ళి తీసుకురమ్మని చెప్పి నేను వచ్చేలోగా నువ్వు పైలో కాడికి వెళ్తావా రాను. నాన్న నాన్నో నాన్న. ఏంట్రా ఎంత యాక్టింగ్ చేసిన పబ్లిక్ రెస్పాన్స్ లేదంటే? ఇలా స్టైల్ గా ఏడిస్తే ఎవరు వస్తారా? మీ నాన్న నిజంగా చచ్చిపోయిన మూడు తెచ్చుకున్నాడు. అప్పుడు ఏడిపోతుంది కదా నవ్వు వస్తుంది కానీ. అయితే నీకు చచ్చిన హీరో ఛాన్స్ రాదు. అమ్మో, అయితే ఇప్పుడు చూడు ఎరగదెత్తా. నాన్న నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయానా అన్న, మమ్మల్ని అనాథ చేసి వెళ్ళిపోయావా నాన్న? ఎప్పుడు జరిగింది? ఈ రోజే. కలెక్షన్ ఎలా ఉంది? సూపర్ హిట్. నాన్న అమ్మని అన్నం చేసి వెళ్ళిపోయావా నాన్న? అమ్మకి ఆఖరి చూపులు మిగలేసుకుంటూ వెళ్ళిపోయావా నాన్న? నాన్న ఎలా జరిగిందిరా? ఐ డోంట్ నో మదర్. ఇదేంట్రా మా అమ్మ నాకంటే బాగా చెప్తుంది. మదర్ వైషల్ ట్రై చేయమని చెప్తా. ఏమండి ఎంత పని చేశారండి? నా పశువు కుంకాలు తీసుకుపోయారు కదండి. ఉండవయ్యా ఉండవయ్యా, మా ఆయన పోయి నేను ఏడుస్తుంటే. ఇదేంటి? మరిదేమిటి? నీ అమ్మ కడుపు మాడా, నేను పట్టుకుండగానే నా పుట్టోకి దండేస్తామంటరా? కళాసేవాని పిండ కుడిసేవా? అయితే ఏమిటి, మీరు చచ్చిపోలేదా? చచ్చిపోలేదే, గిట్టుకు చూసుకో. అనవసరంగా ఏడ్చాను కదండి. అనవసరంగా ఏడ్చారని అంత చీప్ గా మాట్లాడతావంటే నువ్వు లోపలికి బాబే. మీరేంటి బాబు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు? నువ్వేంట్రా? నేను బతికుండగానే నా పుట్టకి రాబోయే కాలానికి కాబోయే హీరోని. ఏంటన్నా నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడు అంటావా?
అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను వేసుకో ఓయ్! నన్ను పిచ్చుంటావా ఎవరికి నా పిచ్చి నీకు పిచ్చి నీ బాబుకి పిచ్చి నీ తాతకి పిచ్చి నేను చెప్పేస్తానే అవును రే తావేస్తున్న ముర్రో అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా పై చూడు కింద చూడు చందమా మీదరా తాకట్టు పెట్టేసుకున్నావా అవును రే ఆ పక్కన నక్షత్రం లేరా ఏంచుకుని తెలిసావా నేను చెప్పేస్తాను నిన్ను చెప్పేస్తాను నాయనో, ఈ సముద్రం ఏంటి చందమామ ఏంటి నక్షత్రాలేంటి ఫ్రై చేయించుకోవటం ఏంటి అబ్బ కాదు ఇది ఏమిటి మొట్టికాయ ఆ? అమ్మో అమ్మ కాదు ఇదేమిటి జల్లకాయ ఆహా. అబ్బో అబ్బో కాదు ఇది ఏమిటి లంపకాయ ఆ? అదేటేటే. అదేట్రా ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా నువ్వు మనిషివా చెట్టువా ఓరి నాయనో ఇదేంట్రా చల్లరు నాయనో నాన్న ఇప్పుడు చెప్పు నా పిక్చర్ క్యారెక్టర్ ఎలా ఉంది పిచ్చి పిచ్చిగా ఉందిరా ఏంటన్నా? వారి యాక్టింగ్ తమరు అంత ముగ్ధైపోయారా నీ అప్ప కేకు. ఎవరు నువ్వు నేను నాన్న బెదరగొట్ట ఏంటి అవుతారం నేను ఒక హత్య చేశా హత్య చేసావా యా. ఎన్నాళ్ళకో మంచి పని చేసావరా వేళ వదిలిపోయింది హాయిగా జైల్లో కూర్చో ఛీ, నిజంగా హత్య చేయలే హత్య చేయాల్సిన పాత్ర నటించాల్సి వస్తే ఫ్యూచర్ ఎలా నటించాలో జస్ట్ చూపిస్తానా ఏం చాలా చూస్తున్నావు నా పేరు హంతక్ నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా ఐ మీన్ 26 మర్డర్ నా చేతి చిక్కా నేను చంపేతా ఏంటి చంపేసేది అట్ట ధనుర్వాత వచ్చిన వాళ్ళగా నా పేరే హంతక్ ఇప్పటికి నేను 26 మంటలు చేశా నువ్వు నాకు చిక్కావు అంటే కుదరదు అసలు హంతకుడు అంటే ఎలా ఉండాలిరా ఎంత ఆవేశం ఉండాలి ఎంత ఆవేదన ఉండాలి ఎంత అది ఉండాలి ఎంత ఇది ఉండాలి ఎంత అది కనుక లేకపోతే ఆడియన్స్ నీ మొఖాన ఎంగిలి టమాటాలు కొడతారు ఏంటో డాడీ ఈ రోజు నాకు మూడు లేదు తీసుకో 3 వస్తుంది చూడు. 3 కాదు 4 వచ్చింది ఏంటి అలా చూస్తున్నావు నా పేరు హంత నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా అబ్బా. ఇవాళ నా చేతికి చిక్కా నిన్ను చంపేసరా నాన్న అంత ఆవేశం పనికిరాదు నాన్న నీ యాక్టింగ్ చాలా బాగుంది అది కత్తి కత్తి గుచ్చుకుంటుంది నాన్న కత్తనక గుచ్చుకుంటుంది గుచ్చుకోవడానికి కత్తి ఈ రోజు నీ రగతం కళ్ళు చూస్తాను రా ఒరే నాన్న నీ నటన ఎంత అద్భుతంగా ఉందో ఇవాటికి చాలు నాన్న ఆపేరా ఆపురం. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలి ఈ గుండెల్లో గుచ్చుతా కత్తి గుచ్చేస్తా రక్షించవరా వాట్ కత్తి గుండెల్లో కాదు గొంతులో అని రాస్తుంది స్క్రిప్ట్ లో అయితే దిట్టేస్తాను ఈ గుర్తులో కత్తి ఎంటికెళ్ళాలో తొందరగా రాబే ఇక్కడ నీ పుస్తలకి కాళ్ళు వచ్చేసి మీతో అంతా గోలే పాపం వాడేదో హంతకుడు పాత్ర పోషించుకుంటున్నాడు పోషించుకోనివ్వండి నువ్వు పోషించుకోరా అది పోషిస్తే పర్వాలేదే వీడమ్మొక్కడు మాడ జీవిస్తున్నాడు అన్నాను ఏంటన్నా అన్నప్పుడుగా 26 మంత్రం చేసి ఇది మమ్మల్ని అంటావా? చాలా బాగా యాక్టింగ్ చేస్తానంటావా వాణి అబ్బదబ్బ జబ్బా ఈ కోడ్ నా తెలియదు అనుకున్నావా అబ్బా అంటే నేను దబ్బా అంటే నిన్ను జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని అబ్బదబ్బ జబ్బా వాణి నువ్వంటే నాకెంతో ఇష్టం నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా అబ్బదబ్బ జబ్బా ఏమిటో కింద పడ్డావా లేదు సార్ ప్రేమలో పడ్డా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్ మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా ప్రేమిస్తుంది సార్ నీకెలా తెలుసు చెప్పింది సార్ చెప్పిందా ఆ నోటితోనే చెప్పిందా లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్ నువ్వు చెవులతోనే విన్నావా లేదు సార్ మనసుతో విన్నా అలా చెప్పు సార్ మీ అమ్మాయి నన్ను ప్రేమించిందనడానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్ ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకుంటావా ఇప్పుడైనా రెడీ సార్ నాకేం అభ్యంతరం లేదు హ, అయితే దీవించండి మామా నీ కర్మ అనుభవించు శుభం అంటే కర్మ ఉంటాడేంటి వీడికి నోరే కాదు బ్రెయిన్ కూడా లూజే అయ్యో వాణి ఓహో సందేహం లేదు మీ వాడికి పిచ్చే సినిమా పిచ్చి ఆ సినిమా పిచ్చి కనుక మీరు తగ్గించకపోతే నాకు పిచ్చెక్కెట్టుగా ఉందండి నిమిషాలు మీరు తగ్గిస్తాను చూడండి పిచ్చివాడిని పట్టుకుని పిచ్చివాడివి అంటే పుచ్చ పగల కొడతాడు అందుకని మనమే పిచ్చివాడి రూట్ లోకి వెళ్ళి వాడు చెప్పిన దానికల్లా అవునంటూ పిచ్చి తగ్గించాలి మీరు వెళ్ళండి అలాగే అన్న డాక్టర్ గారు కొంచెం జాగ్రత్త పేషెంట్కి వచ్చిన భయం ఏమీ లేదు నా భయం పేషెంట్ గురించి కాదండి
మీ గురించే. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఆహా ఈ వాతావరణ వ్యవహారం చూస్తుంటే నాకు డాక్టర్ పాత్ర నటించాలనుంది. నటించడం ఏమిటి గురు, జీవించి చెప్తా. ఓకే. చూసావా పేషెంట్ ని దారిలో పెట్టే నా టాలెంట్. చూస్తున్నా నేను డాక్టర్ని, మీరెవరు? పేషెంట్ ని. పేషెంటా? ఏంటి రోగం? పన్నుపోటు. పన్నుపోట? ఏ పన్ను? జ్ఞానవంతం. జ్ఞానదంతం. ఐసో నా టాలెంట్. వాడే డాక్టర్ ని ఎలా నమ్మించేస్తున్నాను. కంపౌండర్ సార్. పేషెంట్ ని గట్టిగా పట్టుకో. పట్టుకో. ప్లీజ్. ఎలా ఉంది నా యాక్టింగ్? అదిరింది. ఆ, ఈ షాట్ మళ్ళీ యాక్ట్ చేస్తావా? అంతేనంటవా? ఆ. ఈసారి పన్ను కాదు, టంగు టంగు. ఈ క్వశ్చన్ పేపర్ గాడు వస్తున్నాడు. వస్తే రానే, మనకేంటి, ఆడియో డిఫెక్ట్ కదా, వాడేమన్నా మనకనే పడదు. అల్లుడు గారు, ఆ, అల్లుడు గారు, ఆహా. ఫోన్ చేశారా? కిలో 4 రూపాయలు. కిలో 4 ఏంటి? రేపు వర్షాలు వస్తున్నాయిగా, రేపు వర్షాలు రావడం ఏమిటి? సినిమా బాగుందండి. సినిమా బాగుంటుంది ఏంటి? లింక్ లేకుండా మాట్లాడతారే? నవ్వుతారేంటండి? నేను నవ్వుతున్నానా ఏడుస్తున్నానా? జోక్ లేకండి. జోకులా? టీపా తెలుసా, ఆ? కుర్చీ తెలుసా, ఆ? బెంచి తెలుసా, బెల్ట్ తెలుసా, షర్ట్ తెలుసా, ప్యాంటు తెలుసా, ఏమి తెలుసురా నీకు? వంకాయలు తెలుసా, కూరగాయలు తెలుసా, బెండకాయలు తెలుసా, బీరకాయలు తెలుసా, ఏం తెలుసా నీకు? తెలీదు. తెలీదా? ఇప్పుడు నేనేమన్నా అర్థమైందా? తెలిసిందా నీకు? తెలిసిందిలే, తెలిసిందిలే, నెలరాజ నీరు.